హలో గైస్, డిఎంఎల్టీ వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి కదా. December 15th, 16th అండ్ 17th నుంచి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇప్పటి నుంచే ఇంకా 15 డేస్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ ఎవ్వరు ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా అండ్ రివిజన్ పీరియడ్లో అంటే ప్రిపరేషన్ అంతా అయిపోయి జస్ట్ రివిజన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి కూడా నేను ఒక 3 బుక్స్ సజెస్ట్ చేస్తాను. ఆ 3 బుక్స్ మీరు చదవండి. ఎందుకంటే ఆ బుక్స్ వెనకాల లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అలాంగ్ విత్ ది ఆన్సర్స్. సో ఇన్ కేస్ ఇప్పటి వరకు ఎవరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళైనా రివిజన్ పీరియడ్లో ఉన్న వాళ్ళైనా ఈ బుక్స్ ఒక్కసారి చదవండి. చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇన్ఫ్యాక్ట్ నేను డిఎంఎల్టీ ఎగ్జామ్స్కి కూడా ఇదే బుక్స్ చదువుకున్నాను. ఇందులో బెస్ట్ థింగ్స్ ఏంటంటే వెనకాల మీకు లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్ ఉంటుంది అలాంగ్ విత్ ది ఆన్సర్స్ అండ్ ఆ కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తాయి. సో ఆ రిపీటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయినా మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్తో నేర్చుకోండి. ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు చదువుకుంటే చాలు, మీరు మ్యాక్సిమం పాస్ అయిపోతారు. అలాంగ్ విత్ దీస్ బుక్స్ ఇంకొక బుక్ కూడా ఉంది. దీంట్లో మ్యాక్సిమం థియరీ పార్ట్ ఉంటుంది. అంటే మీ ఆన్సర్స్కి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే మీరు ఈ థియరీ పార్ట్ అంటే రివిజన్ పీరియడ్లో ఉంటూ ఈ ఆన్సర్స్ అన్నీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు ఈ థియరీ పార్ట్ కూడా చదవండి. మీరు మీ ఆన్సర్కి ఇంకా యాడ్ చేయొచ్చు పాయింట్స్. కానీ గుర్తుంచుకోండి, మనకి ఎగ్జామినేషన్ బుక్లెట్లో ఓన్లీ కొన్ని పేజెసే ఉంటాయి. మీరు ఎవ్రీ ఆన్సర్కి 1.5 పేజ్ మాత్రమే రాయాలి ఆన్సర్ని. అండ్ ఫ్లో చార్ట్ ఉన్నా, టేబుల్ ఉన్నా, డయాగ్రామ్స్ ఉన్నా మీరు ఈ పాయింట్స్ ఏది మిస్ చేయకండి. వీటి వల్లనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇక్కడ మైనస్ మార్క్స్ చేయాలని అనిపించదు వాళ్ళకి. సో ఈ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఈ 3 బుక్స్ మీరు చదువుకున్నా కానీ చాలు, మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో పాస్ అయిపోతారు, నో డౌట్. సో ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది, 600 రూపీస్. అండ్ ఈరోజు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, రేపు మీకు డెలివరీ వచ్చేస్తుంది. లేదు ఆన్లైన్లో అవసరం లేదనుకుంటే మీ కోటికి వెళ్ళినా కానీ వాళ్ళు మీకు బుక్స్ ఇస్తారు. ఓకే, ఈ 3 బుక్స్ అండ్ ఈ థియరీ పార్ట్ ఫస్ట్ ఇయర్ది ఈ బుక్ 2 కూడా మీరు కొనుక్కోండి, చదువుకోండి. ఈ 15 days టైంని వేస్ట్ చేయకండి, మంచిగా యూటిలైజ్ చేసుకొని 15 days కష్టపడండి. And all the best for your exams.